హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మన ఛానల్లో ఈరోజు అయితే చెక్కలు అయితే చేసుకోబోతున్నాం. అవి కూడా చాలా టేస్టీగా క్రిస్పీగా అయితే వస్తాయన్నమాట. అవి ప్రాసెస్ ఏంటి అనేది వన్ బై వన్ చూసేద్దాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ప్రతిరోజు ఒక వీడియో అయితే వస్తుంది. ఇప్పుడు మనం చేసుకునే చెక్కలకైతే వరిపిండి పొడిపిండి అయితే వాడుతున్నాం అనమాట. చెక్కలకి పొడిపిండి అయితే బాగుంటుంది. అలానే దీనికి ఇప్పుడు ఏమేమి కావాలి, ఎలా చేసుకుంటే బాగుంటాయి అనేది మొత్తం కూడా వన్ బై వన్ చూసేద్దాం. అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసుకుంటున్నాము. కరివేపాకు కొత్తిమీర అయితే వేసుకుంటున్నాము. పెసరపప్పు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న తర్వాత వేసుకోవాలన్నమాట. పాల మీద మేగడైతే ఒక 2 స్పూన్లు అయితే వేసుకుంటున్నాము. ఇది వేసుకోవటం వల్ల క్రిస్పీనెస్ అయితే వస్తాయన్నమాట చెక్కలు. అలానే ఉప్పు కూడా తగినంత అయితే వేసుకుంటున్నాము. ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ కలిసేంత వరకు కూడా ఈ పిండిని అయితే బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఈ పిండిని కలుపుకున్న తర్వాత ఈ పిండి కూడా ఒకేసారి వాటర్ పోసి అయితే కలుపుకోకూడదు అనమాట. కొంచెం కొంచెంగా మనం వాటర్ పోస్తూ పిండిని కలుపుకుంటూ చెక్కలు అయితే చేసుకోవాలి. ఇలా మనం చెక్కల పిండి రెడీ అయిపోయిన తర్వాత కలుపుకోవటం, ఉండలైతే చేసుకోవాలి. ఫస్ట్ ఇలా ఉండలు చేసుకున్న తర్వాత ఈ ప్రెస్ మీద మనం వీటిని అయితే ఒత్తుకోవాలన్నమాట. ఇలా ప్రెస్ మీద ఒత్తుకొని చేసుకుంటే చాలా సింపుల్గా ఎన్ని కేజీల పిండి అయినా మనం చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. అలానే ఈ చెక్క ఒత్తుకునేటప్పుడు మాత్రం పలచగా అయితే రావాలి. అంత పలచగా ఒత్తుకుంటే క్రిస్పీనెస్ అంత బాగా వస్తుంది అన్నమాట చెక్క అనేది. చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా అయితే మనం ఒత్తేసుకున్నాము. ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై అయితే చేసేసుకుందాము. డీప్ ఫ్రై చేసేసుకునేటప్పుడు కూడా ఇంకా ఇక్కడ ప్రాసెస్ ఏంటి అంటే, గ్యాస్ అనేది హైలో ఉంటేనే ఈ చెక్కలు అనేది మంచిగా కాలుతాయి అన్నమాట. చాలా క్రిస్పీనెస్ అయితే వస్తుంది అన్నమాట. ఇలా మనం వన్ బై వన్ చెక్కలు అయితే దీంట్లో ఆయిల్లో అయితే వేసేసుకొని వీటిని అయితే ఫస్ట్ మనం డీప్ ఫ్రై అయితే చేసేసుకుందాము. వీటిని ఒక్కొక్కటి టర్న్ చేసుకుంటూ ఉండాలి. ఇలా టర్న్ చేసుకుంటూ ఉంటే 2 సైడ్లు కూడా బాగా కాలుతాయి. చెక్కలు అనేది బాగా ఉంటాయి అన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, గోల్డెన్ కలర్లో అయితే మనకి చెక్కలు అయితే రెడీ అయిపోయాయి. చాలా టేస్టీగా చాలా సింపుల్గా అయితే మనం చెక్కలు అయితే రెడీ అయిపోయాయి అన్నమాట. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయి. చూడటానికి కూడా కలర్ఫుల్గా అయితే ఉన్నాయన్నమాట. ఇలా మీరు కూడా చాలా సింపుల్గా అయితే చెక్కలైతే ఇవన్నీ వేసేసుకొని చేసుకొని ఒకసారి ఎలా వచ్చాయి ఏంటి అనేది కామెంట్ అయితే చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగుంటాయి. ఒకసారి అయితే ట్రై చేయండి మన చెక్కలు.